దానికి కట్టుబడి జలజీవన్ మిషన్ కింద రాష్ట్ర ప్రభుత్వ వాటాతో నిధులు తీసుకొచ్చి ఎంత మేర అవకాశం ఉందో ఈరోజు అంత మేర ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కొక్క నియోజకవర్గానికి దాదాపుగా 100 కోట్ల రూపాయలతో పాడుబడి శిథిలావస్థకు చేరుకున్నటువంటి ఓవర్ హెడ్ ట్యాంక్స్ దగ్గర నుంచి కొత్త పైప్ లైన్ నిర్మాణం దగ్గర నుంచి అన్నీ తీసుకొచ్చాం. భూగర్భ జలాలు లేనటువంటి దగ్గర, డ్రింకింగ్ వాటర్ లేనటువంటి దగ్గర ముఖ్యమంత్రి గారు దాని మీద కూడా దృష్టి పెట్టాడు. తప్పనిసరిగా సాగునీటికి ఎంత ప్రాధాన్యత ఇస్తామో దానికన్నా మనిషికి అత్యంత అవసరమైనటువంటి తాగునీటికి ప్రాధాన్యత ఇస్తాం. కాకపోతే వీళ్ళలాగా అరచేతిలో వైకుంఠం చూపించి వెళ్ళిపోవడం కాకుండా అవాస్తవాలని ఏ విధంగా మనం చూడగలమనేటువంటిది చూసిన తర్వాత ప్రతి ఒక్కరికి నీళ్ళు ఇవ్వాలనేటువంటి ఆలోచనతో ఈరోజు కార్యరూపంలోకి తీసుకొచ్చాం. మాటలకు పరిమితం కాకుండా ఈరోజు గ్రామాలకు వెళ్ళి చూడమనండి, పైప్ లైన్ల నిర్మాణం, ప్రతి ఇంటికి కుళాయి అనేటువంటి దాదాపుగా మెజారిటీ గ్రామాల్లో పూర్తి చేస్తున్నాం. కాబట్టి 2000 బహుశా నేను అనుకోవడం 2025 కల్లా 75% ఆఫ్ ద విలేజెస్లో ఈ ప్రతి ఇంటికి కుళాయి పథకం పూర్తి అయిపోతుంది. తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని పూర్తి చేస్తాడు. అంటే ప్రతిపక్ష పార్టీ ఆ వాగ్దానం చేసింది కాబట్టి మీరు కౌంటర్ స్టేట్మెంట్ ఇస్తున్నారా, లేకపోతే నిజంగా అంటే చేద్దామని మీరు చెప్పి విఫలమయ్యారు, చెప్పకుండానే మనం ప్రారంభించాం. అది మాకున్నటువంటి క్రెడిబిలిటీ, ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి క్రెడిబిలిటీ, జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి క్రెడిబిలిటీ. మేము ఇస్తాము అని చెప్పి ఎన్నికలకు ముందు శంకుస్థాపన చేశారు. ఏ మాట చెప్పకున్నా సరే ఈరోజు పనులు జరుగుతున్నాయి. సార్, కొన్ని రాజకీయాలకు సంబంధించిన ప్రశ్నలు, అలాగే ఇప్పుడు ఎలక్షన్స్ దగ్గర పడుతున్నాయి కాబట్టి వాటికి సంబంధించిన ప్రశ్నలు అడిగే ముందు ఇక్కడ కొంతమంది రైతులు ఉన్నారు, వీళ్ళు మీతో మాట్లాడదాం అనుకుంటున్నారు. లక్ష్మీ నరసయ్య, వత్సవాయి మండలం భీమవరం గ్రామం నుంచి వచ్చానండి. మిర్చి రైతునండి నేను. నాకు గత సంవత్సరంలో 4 ఎకరాలు మిర్చి వేస్తే బ్లాక్ ట్రిప్స్ వచ్చి మిర్చి మొత్తం డ్యామేజ్ అయింది సార్. జగన్మోహన్ రెడ్డి గారు ఇన్సూరెన్స్ చేయటం వల్ల నేను మళ్ళీ వ్యవసాయం చేసి మీ దగ్గరికి రాగలిగాను సార్. థ్యాంక్ యూ సార్. ఎంత నష్టపోయారు? నాకు 2 లక్షలు ఇన్సూరెన్స్ వచ్చింది. ఓకే. ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వం ఏనంట దాదాపుగా 2987 కోట్లు ఒక్క సంవత్సరంలో ఇచ్చినటువంటి ఇన్సూరెన్స్ మొత్తం 2987 కోట్లు. ఏ ప్రభుత్వం ఒక్క సంవత్సరంలో, ఒక్క సంవత్సరం కాదు 4 సంవత్సరాలు 5 సంవత్సరాల కార్బన్ మిత్రులు కూడా ఇవ్వనంత. అది కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యం లేకుండా మొత్తం రాష్ట్ర ప్రభుత్వం భరించి ఇచ్చినటువంటి మిర్చి పైరు పుట్టిన తర్వాత ఫస్ట్ సారి ఇన్సూరెన్స్ ఇచ్చి ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అండి. ఎస్. ఓకే. బొమ్మారెడ్డి, మాది కృష్ణా జిల్లా కంకిపాడు మండలం చలేంద్రపాలెం గ్రామం. పంట చాలాసార్లు తుఫాన్లు వచ్చి చాలా నష్టాలు వచ్చినాయి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ₹1,00,000 పొసుకేస్తే రైతులు ఇదేంటి ₹1,00,000 మా పేరు పడతాం ఏంటి బ్యాంకులో అని ఆశ్చర్యపోయారు. మాగాటికి ₹6,000 వేశారు చిన్నగా గాలి వచ్చి పడిపోతే. ఇదేంటి ₹6,000 మా అకౌంట్లో పండియి, ఇది జగన్మోహన్ రెడ్డి గారు వేశారా, అసలు ఏంటి ఇదంతా, అసలు ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు ₹1,00,000 ఎత్తు ఏంటి పొసుగు, అసలు అరటికి పడిపోతే ₹10,000 వేశారు. ఇక జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతాంగం అంతా చాలా హాయిగా ఉన్నారు. వ్యవసాయం ఇంకా చదువుకున్న వాళ్ళు కూడా వచ్చి వ్యవసాయం చేయాలని మంచి కోరికగా ఉన్నారు. నిజం. మా ఊర్లో జర్మనీ వెళ్ళి విద్యాసాగర్ రెడ్డి అనే అక్కడ జర్మనీలో ఎంఎస్ చేసి వచ్చి ఇక్కడ వ్యవసాయం చేస్తున్నాడు మా ఊళ్ళో. చాలామంది మా ఊళ్ళో చదువుకున్న వాళ్ళంతా హైదరాబాదు అట్టా ఇట్టా ఉద్యోగాలు చేసి వచ్చిన వాళ్ళంతా వ్యవసాయానికి అలా వ్యవసాయం చేస్తున్నారు. సొంత భూములు కౌలు తీసుకుని కూడా వ్యవసాయం చేస్తున్నారు. ₹1 కూడా మీరు కట్టాల్సినటువంటి పని లేకుండా ఉచిత పంటల బీమా కింద వచ్చినటువంటి. అవును. అందుకనే మీకు తెలియకుండా అకౌంట్ లో పడింది కాబట్టి ₹1 కూడా కట్టలేదు కాబట్టి ఆశ్చర్యంగా ఉంటుంది. మా చేను కాడికి వచ్చి పంట ఎప్పుడు నమోదు చేశారో మాకే తెలియదు, మా అకౌంట్ ఎప్పుడు తీసుకున్నారో మాకే తెలియదు. ఇంత పంట నష్టపోయింది కాబట్టి నీకు 4 ఎకరాల భూమి ఉంది, ₹4,00,000 పండి, ₹5,00,000 పండి, ₹1,00,000 పడ్డాయి, ₹50,000 పడ్డాయి. కౌలు రైతు కూడా ₹50,000 పడ్డాయి, ₹1,00,000 పడ్డాయి. చాలా ఆశ్చర్యకరమైన విషయం. అసలు ఎప్పుడు ఏ ముఖ్యమంత్రి వ్యవసాయం పుట్టిన తర్వాత అసలు ఎప్పుడు ఏ ముఖ్యమంత్రి ₹1,00,000 వేస్తామనే అసమమైన విషయం. 2వ సంవత్సరం మళ్ళీ పంట నష్టం వచ్చింది, మళ్ళీ ₹75,000 వేశారు మళ్ళీ 2వ సంవత్సరం. మినుముకి మళ్ళీ వాన కురిచి పోయిన సంవత్సరం వచ్చి ఎకరానికి ₹3,000 వేశారు. మళ్ళీ చాలా సంతోషంగా ఉంది. రైతు భరోసా కేంద్రాలు బాగా పనిచేస్తున్నాయా? బాగా పనిచేస్తున్నాయండి. బాగా మీకు ఉపయోగపడుతున్నాయా? బాగా ఉపయోగపడుతున్నాయి. మొన్న మా ధాన్యం తడిచిపోతే నన్ను చెప్పారు, రైతు భరోసా కేంద్రంగా చెప్పాను, వాళ్ళే వచ్చి స్వయంగా మా ధాన్యం వాళ్ళే తీసుకెళ్లారు, ముఠా కూడా వాళ్ళే పంపించారు. మేము రైస్ మిల్ కాడికి వెళ్ళాల్సిన పని లేదు. ఇదో రైస్ మిల్ కాడికి వెళ్ళిన తర్వాత బేరాలు అడిగేవాళ్ళు, 400కి ఇస్తావా, ₹1,000 ఇస్తావా, 1,100కి ఇస్తావా అని. నాకేం సంబంధం అయ్యా, నేను ఎందుకు వస్తానయ్యా, నాకేం సంబంధం, మీరు తీసుకెళ్ళి మీరే అమ్మండి అయ్యా అని చెప్పాను నేనే. ఆ సిస్టమ్ తీసుకొచ్చినటువంటి వాడు జగన్మోహన్ రెడ్డి గారు. నేరుగా వెళ్ళావా, నీ కాటా వేయించుకున్నావా, అయిపోయింది నీ పని, వెళ్ళిపో, దాని మీద రాస్తాడు, నువ్వు ఎక్కడికి వెళ్ళాల్సినటువంటి పని లేదని.
ఆ బాధ్యత అంతా అధికారులకు తీసుకెళ్లి వాళ్ళే అక్కడ దించుకొని ఇచ్చిన తర్వాత మీ అకౌంట్లో డబ్బులు జమ అవునండి చేస్తారు. అవునండి. మాది నందిగా మండలం కొండూరు అండి, జగ్గేపేట కాన్స్టిట్యూన్సీ అండి. మీ పేరు? ఎన్టీఆర్ జిల్లా దేవినేని రామారావు అండి. నేను 2020 నుంచి వ్యవసాయం చేస్తున్నానండి. మాకు సొంతం ఒక 20 ఎకరాలు ఉంది. నేను 30 ఎకరాలు మళ్ళీ కౌలుకి చేస్తామండి. మరి 30 ఎకరాలను ప్యాడీ వేస్తాను, ఒక 10 ఎకరాలను మిర్చి వేస్తాను, ఒక 8 ఎకరాలను పసుపు వేస్తామండి. మాకు 2021లో మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి పసుపు మరి ఈ క్రాప్ చేసుకున్న తర్వాత మరి ఆ సంవత్సరం మరి 7 ఎకరాలు వేసినా కూడా 7 ఎకరాలకు కూడా 7 లక్షల రూపాయలు మాకు తెలియకుండానే మరి ఆ అకౌంట్లో డబ్బులు పడినాయండి. మరి అలాగనే మరి పోయిన సంవత్సరం మరి మళ్ళీ పసుపు పంట నష్టం వస్తే మరి 78,000 రూపాయలు ఇచ్చారు ఎకరానికి. మరి అలాగనే పోయిన సంవత్సరం మరి ఈ క్రాప్ ఇన్సూరెన్స్ చేసినా కూడా మరి రైతుల దగ్గర పసుపు పండి కొనలేకపోయినప్పుడు మరి గవర్నమెంట్ చర్య తీసుకొని మార్కెట్ ధర 6,800 రూపాయలకి కొనుగోలు జరిగింది. ఇవాళ రేపు జరగబోయే 24 ఎన్నికల్లో కూడా చిన్నగా రైతులకు కూడా నష్టం ఏమైనా జరిగి ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచించి దాని మీద ఒక నిర్ణయం తీసుకుంటారని మా ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. ఓకే. ఆంజనేయులు. నమస్కారం సార్. నా ఎన్టీఆర్ జిల్లా పరిటాల గ్రామం. గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు రుణమాఫీ చేస్తానని మాటిచ్చాడు. రుణమాఫీ చేయకుండా రైతులను మోసం చేశారు. దానివల్ల రైతులు అదనంగా భారం డబ్బు కట్టాల్సి వచ్చింది, చెల్లించాల్సి వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు రైతు భరోసా కింద 13,500 రూపాయలు తూచ తప్పకుండా ఇస్తున్నారు. మన ప్రభుత్వం మరలా ఏర్పడిన తర్వాత రుణమాఫీ చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ప్రభుత్వం ఇది చంద్రబాబు నాయుడు లాగా మాట్లాడేటువంటి ప్రభుత్వం కాదు. బహుశా రైతులకు గుర్తుండి ఉంటుంది. 2014 ఎన్నికలకు ముందు బ్యాంక్ అధికారుల పాపం రైతుల ఇళ్ల మీద పడ్డట్టు, పాపం ఆ ఇల్లాలు జప్తు చేయడానికి వస్తే అయ్యా 2 వారాలు ఆగండి ఆయన వస్తున్నాడని చెప్పడం. ఆయన ఎవరు అంటే చంద్రబాబు నాయుడు నేరుగా మెడలో ఒక పచ్చకండ వేసుకొని నేరుగా వచ్చి బెల్లగొట్టి 2 ఏళ్ళు చూపించాడు. 2 ఏళ్ళు చూపించి రైతులకు 3 నామాలు పెట్టి వెళ్ళిపోయాడు. కాబట్టి ఈ ప్రభుత్వం ఒక విశ్వాసం విలువలతో కూడుకున్నటువంటి ప్రభుత్వం. కాబట్టి మేనిఫెస్టో తయారు చేస్తున్నారు. ముఖ్యమంత్రి గారు సాధ్యాసాధ్యాలు పరిశీలించి, ఎందుకంటే మన క్రెడిబిలిటీ ఏమిటి అంటే 2019 ఎన్నికల్లో ఇచ్చినటువంటి వాగ్దానాల్లో 99%, బహుశా దేశ చరిత్రలోనే 99% హామీలు అమలు చేశాం. కాబట్టి మరలా అదే విశ్వసనీయతను కొనసాగించే పందాలో అన్ని రకాలైనటువంటితో పాటు రైతుల మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి రైతులకు ఎంత మేర మనం సహాయపడగలం అనేటువంటి దాని మీద ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తున్నాడు. తప్పనిసరిగా మేనిఫెస్టో వచ్చిన వెంటనే రైతులకు సంబంధించి ఏ కార్యక్రమాలు అనేటువంటి కూడా స్పష్టం చేయడం జరుగుతుంది. తప్పనిసరిగా ఈ ప్రభుత్వం రైతు సంక్షేమానికి కట్టుబడి ఉంటుంది అని చెప్పి మాత్రం నేను చెప్పగలను. రవి. మాది గోసాల పెనంలూరు మండలం, కృష్ణా జిల్లా. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సుదీర్ఘమైన పాదయాత్రలో కొన్ని హామీలు ఇవ్వడం జరిగిందండి రైతులకి. దాంట్లో భాగంగా ఆర్బీకేలు ఏర్పాటు చేయటం, ఆర్బీకేల ద్వారాగా విత్తనాలు ఇవ్వటం, పంట పండించి అమ్మే వరకు గవర్నమెంటే బాధ్యత తీసుకునే విధంగా ఆయన చర్యలు తీసుకున్నారండి. చాలా సంతోషం. అట్లాగే మా రైతుల తరపున మేము అడుగుతున్నాం సార్, మాకు ఇంకా ఈ రైతులకి ఇంకా మెరుగైన సేవలు ఏమందిస్తారని మేము అడుగుతాం జరుగుతుంది సార్ రైతుల ద్వారా. అన్ని విధాల అంటే మీకు కొంత అవగాహన ఉండి ఉంటుంది. పాదయాత్ర గురించి చెప్పారు. ఇక్కడ ఆయిల్ పామ్ రైతులు ఎవరు లేరేమో తెలియదు నాకు. ఆయిల్ పామ్కి సంబంధించి ఆ రోజు ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ రేట్ తెలంగాణతో సమానంగా ఇవ్వండి అంటే జగన్మోహన్ రెడ్డి గారు తెలంగాణతో సమానంగా ఓఈఆర్ ఇచ్చాం. దానితో పాటు ఆ తేడా ఏదైతే ఉందో తెలంగాణకి ఆంధ్ర రాష్ట్రానికి ఆ మొత్తం డబ్బులు రైతులకి, ఆయిల్ పామ్ రైతులకి ఇచ్చాడు గతంలో ఉన్నటువంటివి. కాబట్టి రైతులకు సంబంధించి ఎక్కడ మనం ప్రభుత్వ జోక్యం అవసరమవుతుందో, ప్రభుత్వం ద్వారా రైతులకు ఏ విధంగా అండగా నిలవాలనుకున్నాడో 100% అన్ని విధాల, అన్ని విషయాల్లో, అన్ని స్థాయిల్లో ఖచ్చితంగా రైతాంగానికి అండగా నిలవడం జరుగుతుంది. ఓకే. శ్రీకాంత్. ఎన్టీఆర్ జిల్లా జగ్గేపేట మండలం అనుమంచిపల్లి గ్రామ రైతు భరోసా కేంద్రంలో గ్రామ వ్యవసాయ సహాయకులుగా 2019 మన కొత్తగా గవర్నమెంట్ ఫామ్ అయ్యాక మన సీఎం సార్ 10,000 చిల్లర వరకు మనకి రైతు భరోసా కేంద్రంలో గ్రామ వ్యవసాయ సహాయకులుగా మాకు ఉద్యోగాలు ఇచ్చి ఉన్నారు. మేము ఉద్యోగం జాయిన్ అయ్యాక మాకు రైతులు చెప్పిన మాటలు, వాళ్ళు చెప్పిన మాటలు ఏంటంటే, గతంలో కొంచెం ఇబ్బంది పడేవాళ్ళం. ఇప్పుడు ఈ రైతు భరోసాలు ఏంటంటే విత్తనం నుంచి కూడా
మేము అమ్ముకునే వరకు కూడా మాకు ఎటువంటి ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేకుండా గ్రామంలోనే మాకు గ్రామ రైతు భరోసా కేంద్రాలు ఒక నాలెడ్జ్ సెంటర్గా మాకు ప్రతి విషయాన్ని మాకు తెలియని విషయాల్ని ఎక్కడికో వెళ్ళి పక్కన వాళ్ళని అడిగి తెలుసుకోకుండా గ్రామంలో ఉన్నటువంటి రైతు భరోసా కేంద్రంలో ఉండే ఒక అధికారి దగ్గరికి వెళ్ళి మేము తెలుసుకుంటున్నాము. మేము వచ్చాక ప్రతి క్షేత్రానికి రైతు క్షేత్రానికి వెళ్ళి అతను కౌలు రైత, భూ యజమాన, ఏ సర్వే నెంబరు, ఏ ఎక్స్టెంటు, ఎంత కౌలు చేస్తున్నాడు అనేది మేము పారదర్శకంగా ఎవరో చెప్పింది కాకుండా రైతు దగ్గరికి వెళ్ళి అతని వివరాలు తీసుకొని వాళ్ళ ఆధార్ కార్డు ఎవరో చెప్పింది విని వాళ్ళ పేరు మీద వీళ్ళ పేరు మీద కాకుండా వాళ్ళ భూమికి వెళ్ళి మేము ఫోటో చూసి పంట ఏదైతే ఉందో మేము మిర్చి వేసాడా, వరి వేసాడా, పత్తి వేసాడా అని మేము చూసి డిజిటల్గా క్రాప్ అనేది ఫోటో తీసి అలా ఫోటో తీసి వదిలేయటమే కాకుండా మళ్ళీ రైతు వచ్చి ఇదిగో మీ వివరాలు ఈ నమోదు చేశాం, ఈ విధంగా మీ ఇన్ని ఎకరాల్లో ఈ పంట సాగైందని ఆ రైతుకి తెలియపరిచి మేము ఆ రైతు అంగీకారం అంటే ఏలిముద్ర లేదా ఓటీపీ చదువుకున్న వ్యక్తి ఆధార్ లింక్ అయితే మాకు దగ్గరగా అవైలబుల్గా లేకపోతే ఆ ఓటీపీ ద్వారా లేదా వేలిముద్ర ద్వారా అతను ధృవీకరిస్తే పంట నమోదు జరిగినట్టు. ఇలా నమోదైతే ఈ క్రాప్ ప్రాతిపాదికన ఏది ఉన్నా కూడా ఈ క్రాప్ అనేది మూలం కాబట్టి మన ప్రభుత్వం వచ్చాక పారదర్శకంగా ఈ క్రాప్ బేస్ ప్రకారమే ఏదైనా అందివ్వడం జరుగుతుంది. కావున ప్రతి ఒక్క రైతు కూడా నష్టపోకుండా ఈ గవర్నమెంట్ అనేది చాలా మేలు చేసి ఉపయోగపడుతుంది. దయాకర్, నేను 2016 నుంచి వ్యవసాయం చేస్తున్నాను. 2019 దాకా నాకు గవర్నమెంట్ నుంచి, అంతకుముందు గవర్నమెంట్ ఉందా, గవర్నమెంట్కి ఏ ఒక్క లబ్ధి నేను పొందలేదు సార్. 2019 నుంచి ఇప్పటి వరకు నేను 5 తపాలుగా రైతు భరోసా పొందాను సార్. అట్లాగే పంట నష్టం జరగటం వల్ల వచ్చిన అమౌంట్ మొత్తం కలిపి సార్ 2,40,000 ఇప్పటి వరకు నేను లబ్ధి పొందాను సార్ గవర్నమెంట్ నుంచి. ఇంకా అనేకమైన కార్యక్రమాలు గవర్నమెంట్ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు చేయాలని, రైతులు ఇంకా చేయాలని నేను కోరుకుంటున్నాను సార్. సతీష్, పెనంగిప్రోలు మండలం గుమ్మడిదూరు గ్రామం నుంచి వచ్చానండి. నేను కస్టమ్ హైరింగ్ సెంటర్ ద్వారా ఒక హార్వెస్టర్ తీసుకున్నాను అండి. అది జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో ఒక కస్టమ్ హైరింగ్ సెంటర్ ఒక 4 గ్రూపు ఫామ్ అయ్యి దానికి 8,80,000 రూపాయలు సబ్సిడీ ఇచ్చారు. ఆ సబ్సిడీ ద్వారా నేను వరి కోత మిషన్ తీసుకున్నాను అండి. ఈ వరి కోత మిషన్ ద్వారా మేము రైతులందరికీ కనీసం ఎకరం ఒక 3 రోజుల్లో పంట చేతికి వచ్చే విధంగా ప్లాన్ చేసుకొని రైతు భరోసా కేంద్రం ద్వారా విక్రయించుతున్నామండి. ప్లస్ నాదొక విన్నపం అండి, ఈ కస్టమ్ హైరింగ్ సెంటర్ ద్వారా ఒక గ్రూప్కి 4 సభ్యులకే ఈ సబ్సిడీ అనేది పరిమితం చేయకుండా ఇండివిజువల్గా టార్పాలిన్ పట్టాలు, పవర్ స్పేర్స్, ఇంప్లిమెంట్స్, ఫుల్ వీల్స్ కానీ, కల్టివేటర్ కానీ ఇలా సకాలంలో అంటే ఒక 4 పరిమితం కాకుండా అందరికీ, రైతులందరికీ అందించాలని కోరుకుంటున్నాను. అంటే కరెక్టే. మన ఆలోచన ఏమిటి అంటే ఒకే విడతలో అందరికి ఇవ్వడానికి ట్రాక్టర్లు కష్టమవుతాయి కాబట్టి రైతులకు అందుబాటులో తీసుకురావాలి కాబట్టి ఒక రైతు మిత్ర గ్రూప్ను ఏర్పాటు చేసి కస్టమ్ హైరింగ్ సెంటర్ పెట్టాలనే ఆలోచనతో పెట్టాం. గత ప్రభుత్వంలో రైతు రథం అని ఇచ్చేటువంటి వాళ్ళు, ఈ రైతు రథాలు ఎట్లాంటి వాళ్ళకి ఇచ్చారంటే, నేను వ్యవసాయ శాఖ మంత్రిగా ఈరోజు ఉన్నాను కదా, నా ముందు వ్యవసాయ శాఖ మంత్రిగా ఇంతకుముందు చెప్పినట్టుగా సోమిరెడ్డి గారు ఉండేవాడు. రైతులకు ఇచ్చేవాళ్ళు కాదు. ఎవడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాడు తెలుగుదేశం పార్టీ కండువా వేసుకుంటాడో వాళ్ళకి ఇచ్చారు. రైతు రథాలు రైతులకు ఇవ్వలేదు. ఇంకొకటి ఏంటంటే 6 లక్షల రూపాయలని ట్రాక్టర్కి ధర నిర్ణయించారు. 1.5 లక్ష సబ్సిడీ, 4.5 లక్ష రైతు కంట్రిబ్యూషన్, 6 లక్షలు. బహిరంగ మార్కెట్లో ఆ ట్రాక్టర్ ధర నేను చాలా మందికి 5 లక్షలకు ఇప్పించాను. అంటే 5 లక్షల రూపాయలు విలువ చేసేటువంటి ట్రాక్టర్ని రైతు రథం పేరిట 6 లక్షలు రేటు పెట్టి మీరు ఎవరి దగ్గర కొనాలి, ఎంతకి కొనాలి, ఏ మోడల్ కొనాలి, ఏ కంపెనీ కొనాలి అన్నీ వాళ్ళే నిర్ధారించి రైతు మీద 1,00,000 రూపాయలు భోంచేశారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతు మిత్ర గ్రూపులను ఏర్పాటు చేశాం. మీరందరూ కలిపి ఒక ఇది పెట్టుకోండి, హార్వెస్ట్ మిషన్ కానీ లేకపోతే ఇదని ఇచ్చాం. 375 మోడల్స్, రైతు ఏ మోడల్ కోరుకుంటే ఆ మోడల్ నేరుగా మీరు కొనుక్కున్నారు. 10% మీ డబ్బు, 40% సబ్సిడీ, 50% బ్యాంకు రుణం. ఈ 40% సబ్సిడీ అనేటువంటిది మీరు ఎవరి దగ్గర కొనుక్కున్నారు, ఏమి కొనుక్కున్నారు, ఎంత కొనుక్కున్నారు ఏం అవసరం లేదు. మీ 40% జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ బటన్ నొక్కాడు, నేరుగా మీ ఖాతాలో జమ అయిపోయాయి. ఎక్కడ ఏమి లావాదేవీలు కానీ, కమిషన్లు కానీ, మధ్య వ్యవహారం లేకుండా. చెప్పింది యాక్చువల్ గా మా ఊర్లో, మా విలేజ్ లో జరిగింది సార్. టీడీపీ గవర్నమెంట్ లో మా విలేజ్ లో జరిగింది. మేము కల్లారు చూసాము. అది అంటే అనేది ఈ సబ్సిడీ అనేది ఒకరికే పరిమితం, అందుకనే ఎక్కువ మందికి ఇవ్వాలనే. కాకపోతే బడ్జెట్ని సంబంధించి ఎంత ఎక్కువ మందికి ఇవ్వగలం అనేటువంటిది ఆలోచన చేస్తా
గ్రూపులుగా పెట్టాం, 10 మందికైనా ఉపయోగపడుతుంది అని చెప్పి. తప్పనిసరిగా రాబోయేటువంటి రోజుల్లో వాటి సంఖ్య మ్యాక్సిమం పెంచడానికి ప్రయత్నం చేస్తాం, ఇండివిజువల్ ఇంప్లిమెంట్స్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం. హెవీ మిషనరీ కాకుండా అన్ని ట్రాక్టర్స్, స్ప్రేయర్స్, బ్యాటరీ స్ప్రేయర్స్, పవర్ స్ప్రేయర్స్, టార్పాలియన్స్ ఇవ్వాల్సింది. కాకపోతే కాస్త జాప్యం అయ్యాయి. తప్పనిసరిగా నెక్స్ట్ సీజన్లో అవి ఇచ్చేస్తాం. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇక్కడ చిట్టీల ద్వారా ఓన్లీ మగవాళ్ళ పేర్లే వచ్చాయి. అదేమిటో ఆడవాళ్ళు ఎవరైనా ఒక్కళ్ళు మాట్లాడితే మనం ఈ క్వశ్చన్ రౌండ్ ఫినిష్ చేసేసి నెక్స్ట్ పొలిటికల్ రౌండ్కి వెళ్దాం సార్. నా పేరు కోటేశ్వరమ్మ, ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం మేడూరు గ్రామం నుంచి వచ్చాను. నేను మహిళా రైతుని. నా పొలంలో నాకున్నటువంటి 2 ఎకరాల్లో న్యాచురల్ ఫార్మింగ్ చేస్తున్నానండి. దానిలో వరి 1 ఎకరా వేసాను, పత్తి 1 ఎకరా వేసానండి. నేను 5 సంవత్సరాలుగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను. ప్రకృతి వ్యవసాయాన్ని ఇంతగా ఆర్బీకే లెవెల్లో ప్రతి ఒక్క మీటింగ్ కూడా మాకు అక్కడ పెట్టే వాళ్ళు కూడా ఆర్బీకే లెవెల్లో మీటింగులు పెట్టడం, అక్కడ మాకు తెలియనటువంటి సమాచారాన్ని విఏఏలు, విహెచ్ఏలు మా పొలాలకు వచ్చి వాళ్ళ పొలం బడి కార్యక్రమాన్ని జరపటం కానీ మాకు ఎంతగానో ఉపయోగపడుతుంది. అలాగే మహిళా సంఘాల ద్వారా ఈ ప్రోగ్రామ్ని ఎంతగానో ముందుకు తీసుకెళ్తున్నారు. మాకు తెలియనటువంటివి అక్కడ ఉన్నటువంటి సిఆర్పీలు, ఐసీఆర్పీలు మా పొలాలకు వచ్చి వాళ్ళు చూసి ఆ తెగులు ఏమున్నాయి, పురుగులు ఏమున్నాయి అని గమనించి మాకు ఏమి స్ప్రే చేయాలనేది కూడా తెలియపరుస్తున్నారు. దానివల్ల మాకు ఖర్చు తగ్గింది. 2.5 లక్షల వరకు మేము ఈ సంవత్సరం ఆదాయం పొందాము. అలాగే ఏ గ్రేడ్ అని చెప్పి 5 రకాల పంటలు, ఒకే రక పంట వేసుకోవడం వల్ల రైతు నష్టపోతున్నాడని చెప్పి 5 రకాల ప్రధాన పంటలు ఎంచుకోవాలని, దాంట్లో బయోడైవర్సిటీగా 20 రకాల క్రాప్స్ వేసుకోవాలని మా గ్రామంలో మా డిపిఎం మేడం గారు, అంటే ఆ గ్రామంలో ప్రకృతి వ్యవసాయ సిబ్బంది వచ్చి మాకు తెలియపరచటం, మా పొలాలు చూడటం, ఇలా చేయడం వల్ల మేము నేర్చుకొని మా పొలంలో చేసాము. అలాగే ఏటీఎం వాళ్ళని 20 రకాల ఆకుకూరలు, అన్ని రోజు దుంప జాతి అన్నీ కూడా వేయటం వల్ల ఈరోజు మేము స్పందన కార్యక్రమంలో ఆకుకూరలు తీసుకెళ్ళి అక్కడ అమ్ముకుంటున్నాము. దానివల్ల మాకు ప్రతి నెల ఒక 30,000 వరకు మేము ఆదాయం అదనంగా పొందుతున్నాము. ఈ విధంగా ఈ న్యాచురల్ ఫార్మింగ్ని ముందుకు తీసుకెళ్తున్నందుకు మంత్రివర్యులకి, అలాగే మన సీఎం గారికి, జగనన్న గారికి చాలా ప్రోత్సాహం. అలాగే నా కుటుంబం తరపున కూడా ఆయనకి ధన్యవాదాలు తెలుపుతున్నాను. నా పిల్లల చదువుల విషయంలో అమ్మఒడి కానీ, అలాగే మాకు రైతు భరోసా పడుతుంది, దాన్ని నేను పెట్టుబడిగా పెట్టుకుంటున్నాను. నా ఖర్చులు తగ్గించుకోగలుగుతున్నాను ఈ న్యాచురల్ ఫార్మింగ్ చేయడం వల్ల. మీ అందరికీ నా ధన్యవాదాలు సార్. మీకు ముఖ్యంగా ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. కోటేశ్వరమ్మ గారు ఒక మాట చెప్పారు, వాల్యుబుల్ పాయింట్. సాధారణంగా ఏటీఎం అంటే ఎనీ టైం మనీ, అంటే 24 గంటలు 365 రోజులు డబ్బు వచ్చేది. ఆ మోడల్, ఆమె ఎంచుకున్నటువంటి మోడల్. సాధారణంగా మనం చాలామంది ఖరీఫ్, రబీ అని 2 తెలుసు, 3 ఉండే సీజన్స్, ఖరీఫ్, రబీ, జైద్. 3 సీజన్లలో ఎప్పుడు కావాలన్నా సరే వేసినటువంటి పంటల్లో ఒక పంట ఆగిపోతే రెండో పంట మళ్ళీ అందుబాటులోకి వస్తుంది. కాబట్టి రైతులకి పని అంటే మంచి వాతావరణంలో పని చేసుకోవడం, మంచి ఉత్పత్తి, డబ్బు, దానితో పాటు గిట్టుబాటు ధర, ఇవన్నీ ఉండేటువంటి మోడల్ ఏటీఎం మోడల్ ఎంచుకునేది. కాబట్టి హ్యాపీగా చాలామంది ఈరోజు ఏటీఎం మోడల్ పట్ల వస్తున్నారు. చాలా సంతోషం అమ్మా, నువ్వు న్యాచురల్ ఫార్మింగ్ గురించి చాలా బాగా చెప్పావు. నీ ప్రశ్నే ఇందాక మన ప్రేమ గారు అడిగిన దానికి సమాధానం. అంటే ఈ రాష్ట్రంలో న్యాచురల్ ఫార్మింగ్ ఏ విధంగా ఉందని చెప్పడానికి 3,600 రైతు భరోసా కేంద్రాలు దాన్ని విస్తరించాం. త్వరలో మొత్తం మన దగ్గర ఉన్న 10,778 కేంద్రాలు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా దాన్ని విస్తరించడానికి ప్రయత్నం చేస్తున్నాం. వెరీ గుడ్. నాకు చాలా హ్యాపీగా ఉంది కోటేశ్వరమ్మ మీరు మాట్లాడుతుంటే. ప్రతి ఆర్బీకేలో కూడా ఇది ఒక ఫార్మర్ సైంటిస్ట్ని తీసుకొస్తున్నారు, మెంటర్స్ని తీసుకొస్తున్నారు, ఒక అకాడమీని తీసుకొచ్చారు. ఈ జగన్ గారి ప్రభుత్వంలోనే ఇదంతా జరుగుతుందని చెప్పుకోవడానికి మేము ఎంతో సంతోషిస్తున్నాం మేడం. దానికి సంబంధించి ఈ దేశంలో ఎక్కడా లేదు, ప్రపంచంలో కూడా ఎక్కడా లేదు. న్యాచురల్ ఫార్మింగ్ మీద యూనివర్సిటీ తీసుకురావాలనేటువంటి ఆలోచన ఉంది ఈ రాష్ట్రానికి. ముఖ్యమంత్రి గారికి యూనివర్సిటీని తీసుకురావాలనే ఆలోచన. సార్ ఇప్పుడు కాస్త రాజకీయాలు మాట్లాడుకుందాం సార్. సర్వేపల్లి నియోజకవర్గం మీ అడ్డా, మీరు అక్కడి నుంచి గెలుస్తూ వస్తున్నారు. అండ్ కాకపోతే ఈసారి ఏదో చాలా టఫ్ ఫైట్ లాగా ఉన్నట్టుంది. కాంగ్రెస్ నుంచి చిత్తూరు వెంకటశేషారెడ్డి, తెలుగుదేశం పార్టీ నుంచి ఆనం వెంకటరమణారెడ్డి, ఇద్దరు చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్స్. మీకు ఏమనిపిస్తుంది సార్ ఈసారి ఎలక్షన్ ఎలా ఉండబోతుంది? ఎలక్షన్లో నేను ఎప్పుడు టెన్షన్ ఫీల్ గాను. నేను పోటీకి సిద్ధపడ్డ తర్వాత నా మీద ఎవరు పోటీ చేస్తారనేది నేను ఆలోచన నేను పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నా. నేను పోటీ చేస్తాను. నాకు ప్రజల పట్ల అచంచలమైనటువంటి నమ్మకం, విశ్వాసం ఉంది కాబట్టి నన్ను గెలిపిస్తారని నేను నా ప్రత్యర్థిని గురించి ఎప్పుడూ ఆలోచన చేయండి. జగన్మోహన్ రెడ్డి గారి పక్కన ఎంతమంది చేరినా జగన్మోహన్ రెడ్డి గారు 1 అనే సంఖ్య ఉన్నన్ని రోజులు
ఎన్ని సున్నాలు చేరినా వాటికి ఆ విలువ పెరుగుతూ పోతూ ఉంటుంది ఆ సంఖ్యకి. అందుకని జగన్మోహన్ రెడ్డి గారి పక్కన జగన్మోహన్ రెడ్డి గారి బీఫామ్తో నిలబడేటువంటి ప్రతి ఒక్కడికి ఆ విలువ కలుస్తుంది. కాబట్టి ఆ విలువ జోడింపు ద్వారా అందరూ మరలా ఈరోజు మనం అనుకున్నట్టుగా 150 మంది అనుకున్నాం. నా లెక్క ప్రకారం 175 మంది గెలిచినా కూడా పెద్ద ఆశ్చర్యపడాల్సినటువంటి అవసరం లేదు. ఓకే సార్, మీ నియోజకవర్గంలోని ప్రతిపక్ష నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆయన కొన్ని దఫాలుగా ఆయన తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్నప్పుడు అగ్రికల్చర్ మినిస్టర్గా చేశారు. ఆయనకు అగ్రికల్చర్ మీద ఉన్నంత పట్టు ఎవరికీ లేదు అని ఆయన మీద ఆయనకున్న ఒక ఆత్మవిశ్వాసం. మీరు ఒక అగ్రికల్చర్ మినిస్టర్గా మీకు అంత సత్తా లేదు అన్నది ఆయన ఒపీనియన్. అలాగే మీ మీద చాలా ఎలిగేషన్స్ చేస్తారు ఆయన. మీరు భూ కబ్జాలు చేశారని, మీరు మాఫియా అని రకరకాలు అంటూ ఉంటారు ఆయన. అలాగే అగ్రికల్చర్ విషయంలో, వ్యవసాయం విషయంలో నిజంగా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ పెద్దగా చేసింది ఏమీ లేదు అని ఆయన చాలా సందర్భాల్లో కొట్టిపడేశారు. అంటే ఇప్పుడు వ్యవసాయం తెలిసినటువంటి వ్యక్తి అయితే వ్యవసాయంలో ఏం జరుగుతుందనేటువంటిది గమనించగలడు. వ్యవసాయం పట్ల ఏమాత్రం అవగాహన లేనటువంటి వాడు సోమిరెడ్డి. ఆయన ఇంటి పక్కనే నకిలీ ఎరువులు కుంభకోణం జరిగింది. రైతులకు సంబంధించినటువంటి ఎరువులు కుంభకోణంలో సూత్రధార ఆయన. కాబట్టి ఒక వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేసేటువంటి వాడే రైతులకు నకిలీ ఎరువులు అమ్మినటువంటి వాడు. నేను అడుగుతున్నా సోమిరెడ్డిని, ఈరోజు నేను అనేక రకాలైనటువంటి చెప్పాం. ఆర్బీకే వ్యవస్థను గురించి చెప్పాం, ఫ్రీ క్రాప్ ఇన్సూరెన్స్ గురించి చెప్పాం, రైతులకు ఇన్పుట్ సబ్సిడీని గురించి చెప్పాం. అదేవిధంగా ఈరోజు మనం చేస్తున్నటువంటి అగ్రి ల్యాబ్స్ని గురించి చెప్పాం, ఫార్మ్ మెకనైజేషన్ గురించి చెప్పాం, మేము కమిషనర్ లేకుండా చేసినటువంటి పనుల గురించి చెప్పాం, స్టెబిలైజేషన్ ఫండ్ గురించి, అనేక రకాలైనటువంటి వాటి అగ్రి ల్యాబ్స్ని గురించి, పొలం బడుల గురించి, అన్నిటిని గురించి మనం మాట్లాడుకున్నాం, ఈరోజు డిస్కస్ చేసాం. తెలుగుదేశం పార్టీ జీవితంలో సోమిరెడ్డి వ్యవసాయ శాఖ మంత్రిగా ఒక్క కార్యక్రమం ఈరోజు మనం చేసినటువంటి కార్యక్రమాల్లో నేను నెరవేర్చానని చెప్పేటువంటి దమ్ము ధైర్యం సోమిరెడ్డికి ఉందా అనేటువంటిది ఈ మాటా మంత్రి కార్యక్రమం ద్వారా నేను సవాల్ విసురుతున్నా. ఇప్పటికే చెప్పా, చంద్రమోహన్ రెడ్డి లాంటి వాడు సరిపోడు, చంద్రబాబు నాయుడికి నేను వస్తా, తేదీ వేదిక సమయం నువ్వు ప్రకటిస్తే రాష్ట్రంలో నీ హయాంలో జరిగినటువంటి వ్యవసాయ రంగంలో వచ్చినటువంటి మార్పులు, మేము చేసినటువంటి అభివృద్ధి రైతులకు సంబంధించి చర్చించడానికి నేను సిద్ధంగా ఉన్నాను అంటే నేనేమి ఈరోజు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నా, చంద్రబాబు నాయుడు ఓడిపోయినటువంటి ముఖ్యమంత్రి, మా ఇద్దరి స్థాయి ఒకటే దాదాపుగా. కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు కనుక వస్తే నేను సిద్ధంగా ఉన్నా, రైతుల సమక్షంలోనే తేల్చేద్దాం ఏ ప్రభుత్వం ఏ విధంగా పనిచేసింది అనేటువంటి దానికి. మరలా ఈరోజు చంద్రబాబు నాయుడికి ఈ కార్యక్రమం ద్వారా ఒక ఛాలెంజ్ విసురుతున్నా, మీరు వస్తే రైతులకు మీ హయాంలో ఏం జరిగిందో మా హయాంలో ఏం జరిగిందో అని చెప్పచ్చు. కాబట్టి దాని మీద అవగాహన లేనటువంటి వాడు, కేవలం విమర్శలకే పరిమితమైనటువంటి వాడు మాట్లాడేటువంటి మాటలను పట్టించుకో. ఈ ప్రభుత్వం ఏమి చేసింది అనేటువంటిది ప్రతి ఒక్క రైతుకి తెలిసినటువంటి విషయం. సోమిరెడ్డి సర్టిఫికేట్, చంద్రబాబు సర్టిఫికేట్ డిస్కషన్ డిబేట్ ఏమన్నా జరగాలంటే అది ఎలక్షన్స్ ముందే జరగాలి కదా సార్. ఇప్పుడు జరగాలనే కదా దాదాపుగా నెల రోజుల నుంచి 2 నెలల నుంచి పిలుస్తూనే ఉన్నాం. అనేక వేదికల మీద నుంచి పాత్రికేయుల సమావేశం పెట్టి పిలిచాం. దానికి చంద్రబాబు నాయుడు కనీసం వస్తాడా రాడో కూడా స్పందించడం లేదు. కాబట్టి చంద్రబాబు నాయుడుకి అంత ధైర్యం ఉంటే రమ్మనండి, మాట్లాడమనండి, చర్చిద్దాం, రైతులందరి సమక్షంలోనే చర్చిద్దాం. వాస్తవాలు ప్రజలు రైతులు తెలుసుకుంటారు. సార్, నాకు ఒక అబ్జెక్షన్ ఉంది సార్ ప్రస్తుత రాజకీయాల మీద. ఒక 2 దశాబ్దాలుగా రాజకీయాలు క్షీణిస్తూ వస్తున్నాయి. ఒక దశాబ్ద కాలంగా మరీ దారుణంగా తయారయ్యాయి. వ్యక్తిగత దూషణలు, అనవసరమైన పదజాలంతో ఏది పడితే అది మాట్లాడటం, స్టేజ్ ఎక్కారంటే అసలు ఇంకా బూతులే సార్, నోటికి ఏదొస్తే అది మాట్లాడుతున్నారు. అన్ని రాజకీయ పార్టీలు అలాగే ఉన్నాయి. సో దీని గురించి మీరు ఏమంటారు సార్? రాజకీయాలు అంటేనే భయం వేసి, రాజకీయాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అని అనుకునే యంగ్స్టర్స్కి మీరు ఏం చెప్తారు? బికాస్ చాలా మంది దే వాంట్ టు కమ్ ఇన్ టు పాలిటిక్స్ బట్ దే ఆర్ స్కేర్డ్ బికాస్ ఆఫ్ దిస్. మాది రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి కుటుంబం. మా తండ్రి 18 సంవత్సరాలు పంచాయతీ సమితి అధ్యక్షుడిగా పనిచేశాడు. ఆ రోజుల్లో సమితి అంటే అత్యంత పవర్ఫుల్గా ఉండే, తర్వాత మండలాలు అయ్యాయి. మా అమ్మగారు 25 సంవత్సరాలు గ్రామ సర్పంచ్గా పనిచేశారు. నేను 5 సంవత్సరాలు జిల్లా పరిషత్ చైర్మన్గా పనిచేశాను. బహుశా ఈ రాష్ట్రంలోనే ఒకే కుటుంబంలో తండ్రి, తల్లి, కొడుకు 3 అంచెల వ్యవస్థలో పనిచేశాం. గ్రామ స్థాయి, బ్లాక్ స్థాయి, జిల్లా స్థాయి అరుదైనటువంటిది. తర్వాత 2 సార్లు నేను ఎమ్మెల్యే అయ్యాను. ఈరోజు ఉన్నటువంటి రాజకీయాల్లో మీకున్నటువంటి మార్గం ఒకటే. ఎదుటివాడు బురదలో పొల్లాడేటప్పుడు మనం ఆ బురదలో పొర్లాడడానికో లేకపోతే వాడితో సిద్ధపడడానికో సిద్ధమైతేనే రాజకీయాల్లో ఉండాలి. లేదు అనుకుంటూ నువ్వు ఎంత దూరం వెళ్ళినా వాడు ఆ బురద నీ మీద విసురుతానే ఉంటాడు. కాబట్టి రాజకీయాల్లో ఉండాల్సినప్పుడు మనకు ఉండేటువంటి ప్రత్యర్థి, నేను అనేక సందర్భాల్లో చెప్తాను, నా దౌర్భాగ్యం నాకున్నటువంటి ప్రత్యర్థి నేను. కాబట్టి హుందాగా రాజకీయాలు చేయాలన్నా చేయించడానికి కూడా అవకాశం లేదు. ఆ సంస్కృతి, అటువంటి సంస్కృతి
ఈ రాష్ట్రంలో తీసుకొచ్చినటువంటి వాడు చంద్రబాబు నాయుడు అనేటువంటిది ఈ వేదిక ద్వారా స్పష్టంగా ధైర్యంగా చెప్పగలను నేను. అంతకుముందు ఎన్నడూ లేనటువంటిది. వాళ్ళని రకరకాలైనటువంటివి కేవలం కొన్ని సందర్భాలలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు మైక్ తీసుకొని మహిళా ఎమ్మెల్యేలని మహిళా మంత్రుల మీద వాడేటువంటి భాష సభ్య సమాజం చీకొట్టేటువంటి విధంగా తలదించుకునేటువంటి విధంగా ఉంది. కాబట్టి ఈ వ్యవస్థలో పనిచేస్తున్నప్పుడు ఈ వ్యవస్థలో అటువంటి ప్రత్యర్థులు అటువంటి పార్టీలు ఉన్నప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో కామెంట్స్ చేస్తున్నారేమో తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంస్కృతి కానీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం కానీ చాలామంది అనుకుంటారు అటువంటి వైఖరిని అవలంబించాలనేటువంటి ఆలోచన కాదు. మనం చాలా సందర్భాల్లో చూసాం. కానీ సార్ ఒకరు చేస్తున్నారని ఇంకోరు కాదు కదా, అది కాదు కదా, ఇది ఒక సైకిల్ కదండి. అది కాదు కదా. ఇప్పుడు మీరు నాతో మాట్లాడుతున్నారు, మీరు నాతో మాట్లాడేటప్పుడు మీరు నన్ను మాట్లాడకూడనటువంటి మాట మాట్లాడితే నేను మీకు సమాధానమైనా చెప్పాలి, లేదా ఇక్కడి నుంచి లేచి వెళ్ళిపోవాలి. ఉండేటువంటి రెండే మార్గాలు. రాజకీయాల్లో కొనసాగాలనుకునేటువంటి వాడు ధీటుగా సమాధానం చెప్పాలి. ఇప్పుడు మీరే అన్నారు ఏమని, సోమిరెడ్డి అనేటువంటి వాడు భూ కబ్జాలని అన్నాడు. దానికి ధీటుగా నేను సమాధానం చెప్పకపోతే జనాలు ఏమంటారు, అయ్యో నిజమే కాబోలు కాబట్టి నేను మాట్లాడటం లేదు. ఆ మాట మాట్లాడితే తెరలవాలి మళ్ళీ సోమిరెడ్డి ఇంకొక సబ్జెక్ట్ ఎత్తుకొని వస్తాడు. కాబట్టి రాజకీయాల్లో కొనసాగాలి అంటే ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సిందే. సమాధానం చెప్పడం డిబేట్స్ ఓకే సార్, బట్ భాష దగ్గర లేదు కదా, ఆ వాతావరణం లేదు కదా, ఆ పరిస్థితి లేదు కదా. ఇప్పుడు దానికి సంబంధించి వాడేటువంటి భాష మీ అమ్మా నాన్న ఎప్పుడు బాధగా ఫీల్ అవ్వరా సార్? ఎందుకంటే వాళ్ళ టైంలో రాజకీయాలు ఈ రాజకీయాల గురించే ఇప్పుడు ఉండేటువంటి రాజకీయ పరిస్థితుల గురించే ఒక్కొక్కడు ఏ స్థాయి అధికారిని ఏ విధంగా మాట్లాడుతున్నాడు అనేటువంటిది మనం చూసాం. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండేటువంటి గౌరవించాల్సినటువంటి వ్యక్తి చివరికి ప్రధానమంత్రి గారి మీద దారిన పోయేవాడు తీసుకొచ్చి సోషల్ మీడియాలో పోస్టులు పెడితే ఏమి చేయలేనటువంటి పరిస్థితిలో ఉన్నాం. ఎందుకంటే భావస్వేచ్ఛ, భావ ప్రకటన, రకరకాలైనటువంటి మాటలు చెప్పి ఆ మాట్లాడేటువంటి మాటలు వాడేటువంటి పదజాలం ఇవన్నీ. కాకపోతే ఒక్కొక్కసారి అనిపిస్తుంటుంది రాజకీయాల్లో మనం ఉండడం అవసరం అనిపిస్తుంది. కానీ మనల్ని నమ్ముకున్నటువంటి ప్రజల కోసం మనం ఆ వ్యవస్థ దానికి సంబంధించినటువంటి దాంట్లో ఉండేటటువంటి పరిస్థితుల్లో మనం కొన్ని సర్దుకుపోవాలి, కొన్ని ధీటుగా ఎదుర్కోవాలి. కాబట్టి దాని పరంగా మాట్లాడడం తప్ప పరిధి దాటి మాట్లాడాలి, హుందాగా రాజకీయాలు చేయాలి అనేటువంటిది తప్ప పరిధి దాటి మాట్లాడాలి, ప్రవర్తించాలి, అనుచితంగా ఉండాలి అనేటువంటిది ఎప్పుడు ఆలోచన చేయం. కాకపోతే మానవ మాత్రలం కాబట్టి రాగద్వేషాలు భావోద్వేగాలు ఉంటాయి కాబట్టి అలాంటప్పుడు ఏదన్నా కాస్త పరుషంగా మాట్లాడినటువంటి సందర్భాలు ఉంటాయేమో తప్ప కొని తెచ్చుకొని మాట్లాడాల్సినటువంటి పరిస్థితి ఎన్నడూ ఉండదు. వీలైనంత వరకు నియంత్రించుకోవడానికే ప్రయత్నం చేస్తాం. కమిట్మెంట్, చిత్తశుద్ధి, ఒక నిబద్ధత అన్నది కూడా రాజకీయాల్లో చాలా వరకు పోయిందని చెప్పాలి. నేను మిమ్మల్ని చూస్తున్నాను, 2011లో మీరు వైఎస్ఆర్సీపీలో చేరారు. ఇప్పుడు 2024 అంటే 14 ఏళ్ళు, దాదాపు 13 ఏళ్ళు. 13 ఏళ్ళుగా మీరు ఆ పార్టీలోనే ఉన్నారు, ఆ పార్టీనే నమ్ముకున్నారు. కానీ గత కొంతకాలంగా చూసుకుంటే 5-6 ఏళ్ళుగా 7-8 ఏళ్ళుగా ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి, ఆ పార్టీ నుంచి ఈ పార్టీ, ఈ పార్టీ నుంచి మంత్రి పదవి ఇవ్వలేదని ఒకళ్ళు, లేకపోతే నన్ను గుర్తించలేదని ఒకళ్ళు, నియోజకవర్గానికి టికెట్ ఇవ్వలేదని మరొకళ్ళు, ఈ రకంగా పార్టీ ఫిరాయింపులు చేస్తున్నారు. దీని గురించి మీరు ఒపీనియన్ సార్? అంటే ఈ సందర్భంగా ఈ ఎలక్షన్స్లో మీ పార్టీ నుంచి చాలామంది వెళ్ళిపోయారు, తెలుగుదేశం పార్టీ నుంచి మీ పార్టీలో కూడా చాలామంది వచ్చారు. ఎలా సార్ ఇలా పార్టీ ఫిరాయింపులు జరగడం ఎలా నమ్ముతారు మీరు? ఫస్ట్ ప్రశ్న ఏంటంటే, నేను 2011 నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను. దాదాపుగా 13 సంవత్సరాలు పూర్తయింది. ఇది 14వ సంవత్సరం. ఈ 14 సంవత్సరాల కాలంలో ఏ రోజు కూడా అయ్యో జగన్మోహన్ రెడ్డి గారి వెంట ఎందుకు అడుగులు వేశాననేటువంటి బాధ నాకు ఏ రోజు కలగలేదు. ఆ కలిగించేటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రవర్తించలేదు. వ్యక్తిగత కారణాలు, పదవి వ్యామోహాలు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు బీఫామ్ ఇస్తే ఎమ్మెల్యేలు అయ్యాం, ఈరోజు ఈ స్థాయికి ఎదగగలిగాం. ఆ తర్వాత మంత్రులు కావచ్చు, రకరకాలైనటువంటివి ముఖ్యమంత్రి గారు ఇచ్చేటువంటిది. కానీ వీళ్ళు బాధాకరమైనటువంటి విషయం ఏమిటంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి బీఫామ్తో మనం ఎమ్మెల్యేలు అయ్యాం కదా అనేటువంటి మూలాలను మరిచిపోయి మాకింకా ఉన్నతమైనటువంటి పదవులు ఇవ్వలేదనేటువంటి అత్యాశ. అంటే మనిషికి ఆశ ఉండొచ్చు, అత్యాశ కూడా ఉండొచ్చు. ఇది దురాశ. దురాశకి వెళ్ళిపోయేటువంటి వాళ్ళు తప్ప అత్యాశ ఉన్నటువంటి వాళ్ళు ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి నేను ఆశపడుతున్నాను, నాకు ఈ పదవి ఇవ్వమని కూడా తప్పలేదు. ఆశపడడం తప్పలేదు, అత్యాశపడడం తప్పలేదు. ఈ దురాశ పడినటువంటి వాళ్ళు నిలవలేక దుర్మార్గంగా వెళ్ళిపోతున్నారు. కాబట్టి దురాశ పరుల గురించి మనం పట్టించుకోవాల్సినటువంటి అవసరంలే. నేను మరలా మీకు చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారి నాయకులను నమ్ముకొని ఏ రోజు రాజకీయాలు చేయాలా, ఏ రోజు పాలన గురించి ఆలోచన చేయాలా.
జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముకున్నది ప్రజలని. కాబట్టి ఆ ప్రజలు అనేటువంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని గుండెల్లో పెట్టుకున్న రోజులు నాయకుల అవసరం అనేటువంటిది పెద్దగా జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. ఈ మధ్య చూసాం కొంతమంది తాత్కాలికంగా విభేదించిన కొద్ది రోజుల్లోనే మరలా జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమని అన్నారంటే వాళ్ళలో వెంటనే రియలైజేషన్, అరే మనం ఇది కోల్పోయాము, ఇక్కడ కోల్పోయాము అనేటువంటిది గ్రహిస్తున్నారు. కాబట్టి ఇది సమాజమే జగన్మోహన్ రెడ్డి గారిని కోరుకునేటప్పుడు నాయకుల రాకపోకల వల్ల పెద్దగా ఇబ్బంది ఉండదు, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వానికి ఢోకాను కలగదు. కానీ మీరు ఇప్పుడు ఒక మాట అన్నారు, దురాశ పరులు ఇలా చేస్తారని. సో ఈ దురాశ పరులు అన్ని పార్టీలో ఉంటారు కదా, అంటే ఈ పార్టీ నుంచి ఆ పార్టీలోకి వెళ్లే వాళ్ళు దురాశ పరులు, ఆ పార్టీ దురాశ పరులు ఈ పార్టీలోకి వచ్చారు. సో ఎలా నమ్ముతారు మీరు? ఏ రోజైనా ఒకటి ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు ఆ సబ్జెక్ట్ వచ్చింది కాబట్టి చెప్తున్నాం. ఆ పార్టీ వాళ్ళు మా దగ్గరికి వస్తే ఆ పార్టీ అని మేము చూడలేదు. ఎవరు వచ్చినా, ఏ పార్టీ వాడు వచ్చినా, రాజశేఖర రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ శాసనసభ్యుడిగా వస్తే ఆదరించారు, శాసనసభ్యుడిగా ఉన్నటువంటి పనులు చేశారు. ఒక శాసనసభ్యుడు తన నియోజకవర్గ సమస్యలను తీసుకుని జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి రాగానే అతన్ని ఆ పార్టీ వెలివేసి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చారని చెప్పి ముద్ర వేశారు. వాళ్ళకి పార్టీ కండువా కప్పడం కానీ లేదా వాళ్ళకి సంబంధించి మా దగ్గర కూర్చోబెట్టుకోవడం కానీ ఎక్కడా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే గతంలో మాట్లాడాడో ఆ మాటకి కట్టుబడి పనిచేశాడు తప్ప ఆ మాటని పక్కన పెట్టి పనిచేసినటువంటి నేపథ్యం జగన్మోహన్ రెడ్డి గారికి లేదు, చెయ్యడు. అందుకనే మా దగ్గర నుంచి వాళ్ళు వెళ్ళి కండువాలు కప్పుకున్నారు తప్ప వాళ్ళు వచ్చి మా దగ్గరికి వచ్చి కండువాలు కప్పుకోవడం కానీ ఆ పరిస్థితి రాలేదు. ఈరోజు ఎన్నికలు వచ్చాయి కాబట్టి బహుశా ఎవరెవరికి టికెట్లు ఇవ్వాలనేటువంటిది వాళ్ళ స్థాయిని బట్టి టికెట్లు కేటాయించవచ్చు. జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ కలిసి పొత్తు పెట్టుకొని మీకు వ్యతిరేకంగా పోటీ చేస్తున్నారు. ఇప్పుడు ఎలక్షన్ చాలా టఫ్ ఫైట్ అని చాలామంది అంటున్నారు. ఈసారి ఎలక్షన్ ఎప్పట్లాగా ఉండబోట్లేదు అన్నది కూడా అన్ని చోట్ల సర్వత్రా వినిపిస్తున్న ఒక మాట. సో జనసేన ఇంపాక్ట్ ఎలా ఉండబోతుంది ఫస్ట్ క్వశ్చన్. దానికి అనుసంధానంగా షర్మిల గారు కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వచ్చారు, ఇక్కడ రాజకీయం చేస్తున్నారు. సో షర్మిల గారి ఇంపాక్ట్ ఎలా ఉండబోతుంది రాష్ట్ర వ్యాప్తంగా? జనసేన, తెలుగుదేశం, కాంగ్రెస్, షర్మిల గారి నాయకత్వంలో ఇవన్నీ వస్తున్నాయి. ఏమంటారు సార్ మీరు? వాట్ యు సే అబౌట్ దిస్ ఎలక్షన్? సాధారణంగా జనసేన గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఎందుకంటే ఇప్పుడు ఏ వ్యక్తినైతే నమ్మి ఆయన వెంట నడిచినటువంటి జనం ఉన్నారో, ఎక్కడికి వెళ్ళినా సీఎం 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 అని చెప్పి పాపం నినదించారో వాళ్ళందరికీ నిద్ర పట్టినటువంటి పరిస్థితి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు తీసుకొచ్చారు. పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి రాజకీయాల్లో కొనసాగాల్సినటువంటి అవసరం ఉందా లేదా అనేటువంటిది రేపు ప్రజలు మరలా నిర్ణయిస్తారు. అంటే ఒక పార్టీని పెట్టి కొంతమందిని సమీకరించి ఈ పార్టీని హోల్సేల్గా నేను చంద్రబాబు నాయుడుకి అమ్మేస్తానని చెప్పేటువంటి వ్యక్తి అసలు ఈ రాష్ట్ర రాజకీయాలకు పనికొస్తాడా అనేటువంటిది ప్రజలందరూ కూడా ఆలోచన చేయాల్సినటువంటి సమస్య. 2014లో కానీ 2019లో కానీ 2024లో కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక స్పష్టమైనటువంటి మాట చెప్పాడు, మేము ఎవరితో పొత్తులు ఉండము, మేము ఏకంగా ఒంటరిగా వస్తామని. మేము ఒంటరిగా పోటీ చేస్తున్నాం. ఒక స్పష్టమైనటువంటి వాగ్దానం, ఒక స్పష్టమైనటువంటి సమాధానం, ఒక ప్రతి దాంట్లో ఒక స్పష్టత. ఈవెన్ అప్పీల్లో కూడా ప్రజల దగ్గర నుంచి ఆశీస్సులు అడిగేటప్పుడు కూడా ఒక స్పష్టత. మీ కుటుంబాలకి నా ప్రభుత్వంలో మేలు జరిగింది అని భావిస్తేనే నాకు ఓటు వేయండి అని ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో ఒక ముఖ్యమంత్రి స్థాయిలో మొట్టమొదటగా అడిగినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఇంతవరకు ఎవరు ఆ ప్రయత్నం చేయలేదు. అన్ని పార్టీలు, ఈరోజు తెలుగుదేశం కావచ్చు, జనసేన కావచ్చు, ప్రత్యక్షంగా ఒక జాతీయ పార్టీ కావచ్చు, పరోక్షంగా ఇంకొక జాతీయ పార్టీ కావచ్చు, వీళ్ళందరూ కలిసి వీళ్ళందరి ఆలోచన ఏమిటంటే మేము గెలవాలనేటువంటి ఆలోచన ఎవ్వరిలో లేదు. జగన్మోహన్ రెడ్డి గారిని గద్దెదించాలా, జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలి. అంటే ఒక వ్యక్తిని ఓడించడానికి ఇంతమంది సమైక్యంగా పనిచేస్తున్నారంటే ఆ వ్యక్తి ఎంత బలవంతుడైతే ఇంతమంది మనందరం కలిసి పోరాడాలనుకుంటాడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి బలం ఏందనేటువంటిది ఈరోజు వీళ్ళ కలయిక, వీళ్ళ అపవిత్ర కలయిక, దీని ద్వారా ప్రజలకు ఒక స్పష్టమైనటువంటి సంకేతం వెళ్తుంది. వీళ్ళు ఎవ్వరు అవసరంలే, జగన్మోహన్ రెడ్డి గారికి మానమండగా నిలుస్తామని జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముకున్నది ప్రజల ఆశీస్సులు, ఆ దేవుడి దీవెనలు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు ఎన్ని రకాలు వచ్చినా, ఎంతమంది కలిసి వచ్చినా, నేను మరలా చెప్తున్నా 2024లో తిరుగులేనటువంటి విజయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు సాధించి మరలా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవడం ఖాయమనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియదు. సో షర్మిల గారి ఇంపాక్ట్ కూడా ఉండదంటారు? ఎవరిది పనిచేది. షర్మిలమ్మ కానీ ఈరోజు అందరు తాపత్రయపడుతున్నారు పాపం. పురంధరేశ్వరమ్మ ఒక పక్క, షర్మిలమ్మ ఒక పక్క, పవన్ కళ్యాణ్ ఒక పక్క, వీళ్ళు ఒక పక్క, వీళ్ళకి సంబంధించినటువంటి వీళ్ళతో పాటు మరికొంతమంది వీళ్ళు అందరు కలిసి ప్రయత్నాలు చేస్తున్నారు. ఏది ఫలించవు, ఏది జరగదు. ప్రజలు అంతిమంగా నిర్ణయం మామూలుగా మనం వేసుకునే దానికి ఓట్లు వేసుకునే పని అయితే పవన్ కళ్యాణ్ 1 లక్ష ఓట్లు, చంద్రబాబు నాయుడు 1 లక్ష ఓట్లు గుద్దుకొని గెలిచే కాదు కదా. ప్రజలు వేస్తే మనల్ని పంపిస్తారు.
కాబట్టి మొన్నటిదాకా ఏమన్నాడు, ఎవడరా నన్ను అసెంబ్లీలోకి ఆపేది అన్నాడు. ఎవడు ఆపాడు? ప్రజలు ఆపారు. మొన్న ఎవరు బానికుండా ఆపారు? ఎవడు ఈసారి నన్ను ఆపుతాడంటే మొన్న ఎవడు ఆపారు? వాళ్ళే ఆపుతారు. నన్ను ఎవడు ముఖ్యమంత్రి కానికుండా ఆపుతాడంటే నువ్వే ముఖ్యమంత్రి కానికుండా ఆపుకున్నావు. చంద్రబాబు నాయుడుకి అమ్ముడుపోయావు. కాబట్టి ఎవడరా నన్ను ఆపుతాడు, ఎవడరా నన్ను ముఖ్యమంత్రిని కానివాడంటే నిన్ను నువ్వు ముఖ్యమంత్రిని కానికుండా చేసుకున్నావు, నిన్ను బానికుండా ప్రజలు ఆపారు. రేపు కూడా నిన్ను ప్రజలు ఆపుతారు. మరలా ముఖ్యమంత్రివి కాలేవు, ముఖ్యమంత్రి కాకుండా నువ్వే ఆ స్థానాన్ని వదులుకున్నావు, ఎమ్మెల్యే స్థానాన్ని ప్రజలు నిన్ను బానికుండా ఆపుకుంటారు. కాబట్టి వీళ్ళ స్లోగన్లో వీళ్ళని గురించి పెద్దగా పట్టించుకోవాల్సినటువంటి పనిలే. వీళ్ళేదో పాపం రాజకీయాలు ఏదో కాల్ షీట్లు తీసుకొని వచ్చి మీటింగ్లు మాట్లాడిపోయినంత సులభం కాదు. ప్రజల్లో ఉండి ప్రజలతో మమేకమే సేవ చేయడం అనేటువంటిది అది జగన్మోహన్ రెడ్డి గారికి సాధ్యపడింది. జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలు తిరిగి కోరుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఇంత చెప్తున్నారు కదా మీరు, ఒక ముఖ్యమంత్రిగా అలాగే ఒక నార్మల్ ఒక వ్యక్తిగా ఒక హ్యూమన్గా మీకు ఆయనలో బాగా నచ్చే అంశం ఏమిటండి? అంటే ఒక నాయకుడిగా ఏం నచ్చుతుంది, ఒక నార్మల్ పర్సన్గా ఏం నచ్చుతుంది చెప్పండి. మనిషి ఒక మాట ఇచ్చాడు అంటే దానివల్ల వ్యక్తిగతంగా ఎంత నష్టపోవడానికైనా సిద్ధపడతాడు తప్ప ఆ మాట వెనక్కి తీసుకోవడానికి ఇష్టపడడు అనేటువంటిది ప్రథమంగా ఆయన దగ్గర ఉన్నటువంటి నైజం. మాట ఇచ్చే ముందు ఆలోచన చేస్తాడేమో కానీ మాట ఇచ్చిన తర్వాత ఆయన నైజం ఆ మాటకి కట్టుబడి ఉండాలి అనేది. మనుషులని గుడ్డిగా ప్రేమించడం అభిమానించడమే బహుశా ఆయన దగ్గర ఉన్నటువంటి బలహీనత నేను అనుకుంటున్నాను. కాబట్టి ఎంతమంది పాపం ఆయన మోసం చేసి ఒక్కొక్కరిగా పదవులు రాలేదని ఇంకొకటి రాలేదని వెళ్ళిపోయారు తప్ప జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఈ క్వాలిటీ బాగలేదని చెప్పి వెళ్ళిపోయాడు అంటే అంతకన్నా దౌర్భాగ్యుడు. ఎందుకంటే వాడు దౌర్భాగ్యుడు, పోయినటువంటి వాడు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారిని వదిలి వెళ్ళిపోయినటువంటి వాడు అత్యంత దౌర్భాగ్యుడి కింద లెక్క నా దృష్టిలో. ఇందాక మీరు ఒక మాట అన్నారు, 175 నియోజకవర్గాల్లో 175 మీకే వస్తాయని చెప్తున్నారు. సార్ ప్రతిపక్షాల్లో కొంతమంది ముఖ్యమైన నేతలన్నా ఉన్నారు కదా, వాళ్ళకి కూడా రాదా? అదే చెప్తున్నాను. ఈరోజు మీరు చూస్తే మేము 175 అని చెప్పాము. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో గెలవడని చెప్పాము. ఈరోజు నిన్నలోకి ఆమె వచ్చి నేను పోటీ చేస్తానని చెప్తుంది భువనేశ్వరి గారు. కాబట్టి ఆ సీట్లలోనే చంద్రబాబు నాయుడు లాంటి వాడే పోటీ చేయడానికి భయపడుతున్నాడంటేనే ఇది 175 సీట్లు కైవసం చేసుకోబోతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే దానికి సంకేతమా కాదా అనేటువంటిది మనం అందరం ఆలోచన చేయాల్సినటువంటి సందర్భం. గత ప్రభుత్వంలో జరిగినటువంటి మేలు, ఇచ్చినటువంటి హామీలు, అమలైనటువంటి తీరు, ఈ ప్రభుత్వంలో ఇచ్చినటువంటి హామీలు, అమలైనటువంటి తీరు, ఇచ్చిన దానికన్నా ఎక్కువగా ఈరోజు మనకు అందజేశాడనేటువంటి నమ్మకం, విశ్వాసం. జగన్మోహన్ రెడ్డి గారు మాట చెప్తే తప్పడు, ఖచ్చితంగా మన ఇంటికి ఆ వస్తువులు అందుతాయి, మనకు ఆ పథకాలు సంక్షేమ పథకాలు నెరవేరుతాయి అనేటువంటి నమ్మకం, విశ్వాసం ప్రజల్లో కలిగించగలిగినటువంటి నాయకుడు కాబట్టి తిరుగులేనటువంటి విజయాన్ని రేపు 2024 ఎన్నికల్లో మరలా నమోదు చేసుకోబోతున్నాడు. చూద్దాం, లెట్స్ సీ వాట్ విల్ హ్యాపెన్. ఎలక్షన్స్ ఇస్ కమింగ్ సూన్. చూద్దాం ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ అలాట్. నమస్తే. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.